ఓకే గాయస్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీడియోలో అయితే మనం చెప్పుకున్నట్లయితే మైనింగ్కి అయితే వెళ్తున్నాం. మైనింగ్కి వెళ్ళినకైతే నేను కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను. లైక్ టార్చెస్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఇవన్నీ 64 ఉన్నాయి, ఇంకా 7 ఉన్నాయి. లైక్ ఇంకా లోపల కోల్ అయితే బంద్ అవుతుంది. అలాగే మైనింగ్ అయితే నేను ఒక ప్లేస్ చూసుకున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే, వీడియో లైక్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం. మీకైతే ప్లేస్ చూసుకున్నాను చెప్పిన కదా, కోల్ అయితే ఉండాలి. ఓకే, 7 కోల్ ఉన్నాయి. ఈ వుడ్ కూడా తీసేసుకుందాం. ఓకే, వుడ్నే బర్న్ చేసేసి ఫిక్స్ చేసుకుందాం. అండి వుడ్ ఏది? ఓకే, 17 వచ్చింది. 7 ఇంట్లో వచ్చేసి చేద్దాం. 35 అయితే వచ్చేసినాయి. ఓకే, స్పాట్ అయితే తీసుకున్నాను చెప్పినా కదా, ఇదే అనమాట. లైక్ ఫామ్ దాటినాక అయితే తిండికి వచ్చేసాం. అలాగే కొంచెం రీసెర్చ్ చేశాను ఐరన్ అయితే ఎక్కడ దొరుకుతుందని. వై లెవెల్ 16 అంట. అలాగే డైమండ్స్కి అయితే వై లెవెల్ -58. ఆల్రెడీ కొంచెం మైనింగ్ చేశాను. 14 ఐరన్ అయితే దొరికింది ఇవ్వండి. అలాగే కేవ్ దొరికింది. కేవ్లో పడ్డా. జాంబీస్ది రోటం ఫ్లెష్ ఉంది. కొంచెం ఐరన్ దొరికింది అంతే. ఇంకా స్టార్ట్ అయితే చేద్దాం. చూద్దాం ఇంకెంత ఐరన్ దొరుకుతుందో. నాకైతే ఈ వీడియోకి సరికి అయితే మనకి ఒక 2 స్టాక్లు ఐరన్ దొరికినా పర్వాలేదు అనిపిస్తుంది. మినిమం అయితే ఒక స్టాక్ ఐరన్ కావాలి అంతే. వుడ్ కూడా తెచ్చుకున్నా. సో కాబుల్ స్టోన్ దొరుకుతుంది కదా అని చెప్పేసి ఫర్నైజ్ చేసుకుని అన్నీ ఐరన్ బంద్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోకి అయితే మనకి ఐరన్తో పని అయితే ఉంది, అందుకే అనమాట. చెప్పడం మర్చిపోయాను. అలానే ఇట్లా స్ట్రిప్ మైనింగ్ చేసేటప్పుడు కొంచెం గ్యాబుల్ చేసి, లైక్ ఇప్పుడు టార్చ్ ఉంది పెట్టినాకో దాని పక్కన మైండ్ చేసినాం అనుకో దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ ఏం లేదు, సేమ్ ఇటు సైడ్ కూడా అట్లనే మైండ్ చేద్దాం. ఇంక ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇంకేం దొరకట్లేదు. సో స్ట్రిప్ మైనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మన పికాక్స్ కూడా బ్రేక్ అయిపోయింది. ఐరన్ దొరికింది. టార్చ్ పోయింది. జాంబీస్ వస్తాయి. డీప్కే అనుకోండి ఇది. బ్లాక్ చేసేద్దాం ఆగండి. సో ఏవి ఎంటర్ కావు. మనం ఆ ప్లేస్ అయితే తర్వాత తీసుకోవచ్చు. లైక్ అందుకే బ్లాక్ చేస్తున్నాం. కిందికి వెళ్ళి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ వదిలేసిన. ఓకే, ఐరన్ అయితే దొరికింది. ఇక్కడ కొంచెమే అనుకుంటా. 1 2 3 చుట్టూ ఏం చేయాలి, దొరుకుతుంది ఏదో ఒకటి. మీద కూడా కేబుల్ ఉంది. టార్చ్ పెడదామండి మనం. ఏం లేదు. డీప్ వెళ్ళకుండా అయితే ఇట్లానే స్ట్రిప్ మైనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఏం కాదు. ఎందుకంటే మనకి ఈ లెవెల్లోనే ఐరన్ దొరుకుతుంది ఎక్కువ. మధ్యలో కేసు వచ్చినా పట్టించుకోకుండా వెళ్ళిపోదాం. బ్రేక్ కాపర్ కలర్ చేద్దాం మధ్యలో వస్తే. నాకు తెలిసి జాంబీస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇటు సైడ్కి వెళ్ళి. బ్లాక్ చేసేద్దాం ఇట్లా అని, ఏ ప్రాబ్లం ఉండదు. కంటిన్యూ చేద్దాం. పెద్దకేవే దొరికింది. ఐరన్ కూడా దొరికింది. ఓకే, పెద్దకేవే బ్లాక్ అయితే చేసేద్దాం. ఇక్కడికైతే బ్లాక్ చేసేద్దాం మనం. సో ఏదైతే ఎంటర్ కాదు. ఓకే, ఇక్కడ ఏం లేదు. ఐరన్ ఒకటే ఉంది. మనకు కూడా కావాల్సింది ఐరన్ ఒకటే. బయట అయితే కొంచెం నాయిస్ వస్తుంది, ఏం పట్టించుకోకండి. ఓకే, మనకి ఎంత దొరికింది ఐరన్? 24 దొరికింది. కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇట్లానే. కిందికి మైండ్ చేయాలి కదా. ఓకే, ఏదైతే తర్వాత ప్యాక్ చేసేస్తా, ఏం కాదు. డైమండ్ పికాక్స్, డైమండ్స్కి వెళ్దాం. ఓకే, ఏం లేదు ఇక్కడ. కంటిన్యూ చేసుకుని వెళ్దాం. డైమండ్ పికాక్స్ అయితే అంత వాడను నేనైతే, ఎందుకైతే పనికి వస్తుంది. ఓకే, కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చెప్పాను ఇట్లా ఇట్లా మైండ్ చేయాలని, నేనే మైండ్ చేయట్లేదు ఎందుకు. లైక్ ఇంకొంచెం పెద్దకే దొరికింది అనుకో బాగుంటుంది. సో ఇప్పటికైతే 24 ఐరన్ దొరికింది. మైండ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మధ్యలో ఐరన్ దొరికితే మళ్ళీ చూద్దాం. ఓకే, ఏడైతే ఏం లేదు. లైక్ ఐరన్ కంటే డైమండ్కి వెళ్ళడమే బెటర్ అనుకుంటా. సో కిందికి మైండ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఏం కాదు. వై లెవెల్ -58 అనమాట. చూద్దాం. ఓకే, మస్తు కిందికి పోవాలి. ఐరన్ ఉంది. ఐరన్ అయితే మెల్ట్ చేద్దాం. టార్చెస్ పెట్టాలి, లేకపోతే జాంబీ స్పాన్ అయిపోతుంది లాస్ట్ బ్యాక్ సైడ్. ఓకే, డీప్ స్లేట్ వచ్చేసింది. డీప్ స్లేట్ వచ్చేయమంటే డైమండ్స్ దొరకడం మొదలైతే
ఓకే జాంబీస్ అనిపిస్తుంది జాగ్రత్తగా ఉన్నారు. షీల్డ్ టైప్ చేద్దాం. నాకు తెలిసి కేవ్లోకి ఎంటర్ అవుతాం అనుకుంటా మనం. పక్కన జాంబీస్ ఉన్నాయి, సౌండ్ కొడుతూనే ఉంది. ఈడేం లేవు, ఈడ కూడా ఏం లేవు. తిండి మైండ్ చేద్దామా అండి. జాంబీస్ ఉండకపోతే చాలు. పికాక్స్ బ్రేక్ అయిపోగానే ఐరన్ పిక్ తీసుకుందాం. బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అయిపోయింది. తెచ్చుకున్నాను. స్మెల్ చేద్దామా అండి. ఐరన్ 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 యో క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకోలే, క్రాఫ్ట్ చేసేద్దాం. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ ఉందమ్మా. ఓకే మనం ఫర్నెస్ లోపల దిగ్ చేస్తున్నాం. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ రిస్క్ అవుతుంది, మాకు రిస్క్ వద్దాం. ఓకే ఎంత ఐరన్ వచ్చింది? 3 ఐరన్ వచ్చింది. సేఫ్టీ పర్పస్ ఇంకోటి అయితే తయారు చేసుకుందాం. ఓకేనా, ఇది బ్రేక్ అయిపోతుంది ఐరన్ నాకు కూడా. ఓకే 1 షీల్డ్ డ్యూరబిలిటీ చూడాలి ఎంత ఉందా. ఓకే ఫుల్ ఉంది. ఒక ఐరన్ నాకు తెలిసి మెల్ట్ అయిపోతుంది అనుకుంటా. చూద్దాం. అంతే చాలు. 2 పికెక్స్లు తీసుకుంటే చాలన్నమాట. వుడ్ అయితే స్టాక్ చేసేద్దాం. ఐరన్ తీసుకుందాం. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్, ఇంకో పికాక్స్ రెడీ. ఇంకేం అవసరం లేదు. ఫుడ్ 34 ఉంది, సరిపోతుంది, నో ప్రాబ్లం. మైనింగ్ వేసుకుంటూ వెళ్ళిపోతాం అంటుంది. ఓకే టైం తీసుకుంటుంది. మీకైతే కిందకి వెళ్ళినప్పుడైతే చూపిస్తాను. లెవెల్ 58 అయినా కానీ మరి 58కి వెళ్తే మనకైతే లావా అయితే వస్తుంది. సో ఈ లెవెల్కి వెళ్ళి అయితే మైనింగ్ వేసుకుంటూ వెళ్దాం. ఇన్కేస్ ఈ లెవెల్లో కూడా రావచ్చు లావా. సో బకెట్ అయితే రెడీగా పెట్టుకుందాం. జాంబీ సౌండ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి కిందికి వెళ్ళే కొద్దీ. చూద్దాం, కేవ్ దొరికితే బాగుంటుంది ఎందుకంటే ఓపెన్ ప్లేస్ కదా. సో నేనే చెప్పినట్లే కాదని మర్చిపోయినా, నేను మళ్ళీ మర్చిపోతున్నా. ఇప్పుడైతే మర్చిపోను, ట్రై చేద్దాం. ఓకే గ్రావెల్ వచ్చింది, ఏం లేదు. మీదైతే టార్చెస్ పెట్టుకుంటేనే వచ్చిన సౌండ్ అయితే వస్తుంది. చూద్దామా అని ఫ్యాన్లో టార్చ్ పట్టుకొని వస్తే బాగుంది, కానీ పట్టుకోనికి రావట్లేదు. ఓన్లీ పీసీ వాళ్ళకే పట్టుకోనికి వస్తుంది అనుకుంటుంది. సైడ్ ఏం లేదు, సైడ్ కూడా ఏం లేదు. మైనింగ్ వేసుకుని వెళ్ళిపోదాం. ఇంకేం లేదు ఇక్కడ. నాకు తెలిసి మన ఇన్స్టిట్యూషన్ ఫెయిల్ అయ్యేటట్టు ఉంది. నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మైనింగ్ కూడా వద్దాం, కానీ వచ్చేటప్పుడు అయితే TNT పట్టుకొద్దాం. సో బ్లాస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏం లేదు, ఏమో ఉంది, ఏం లేదు అంటేనే ఏమో వచ్చింది. గోల్డ్ వచ్చింది. మెల్ల బయటికి వెళ్తాం మనం. ఏమో స్లైమా, ఇట్స్ లావా ఉంది, ఇట్స్ స్లైమ్ ఉంది. దీన్ని చంపే ముందు దీన్ని వేసేద్దాము. స్లైమ్స్ ఎందుకు వచ్చినాయి అసలు? స్లైమ్స్ రా వెయిట్ సైడు. ఏమో వద్దేమో. మనకి ఏం దొరికినా తీసుకోవాలి, పనికి వస్తుంది. లైక్ ఇప్పుడు ఇది ఉందనుకో, షుగర్ కేన్ ఫామ్ పెడతాం నెక్స్ట్ వీడియోలో. అయితే ప్లాన్ చేద్దాం, అంతా ప్లాన్ చేసేద్దాం ఒకేసారి. గోల్డ్ ఉంది. ఓకే బాగానే రిసోర్సెస్ అయితే దొరికినాయి. లావాలో పడిపోయేది. ఓకే ఇది మూసేద్దాం.
మనం ఇంకొంచెం తిందికి వెళ్దాం ఏం కత్తి. అది మీద ఉన్నాం అనుకో డైమండ్ దొరికే ఛాన్స్ కూడా ఉండదు. డైమండ్ అంటున్నాం, మనకైతే గోల్డ్ బాగా దొరుకుతుంది ఇక్కడ. నాకు తెలిసి లెవెల్ గోల్డ్ కోసమేమో. వై లెవెల్ 54 ట్రై చేయండి మీకు కనుక గోల్డ్ ఎక్కువ కావాలంటే. నాకైతే ఇక్కడ చాలా గోల్డ్ దొరికింది. ఓకే కమిషన్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. పికాక్స్ తయారు చేస్తూనే ఉన్నా అయిపోతూనే ఉన్నాయి. తిందికి ముడ్యం ఎందుకంటుంటే ఇందులో లాభ అవుతుంది. నాకు తెలిసి కొంచెం ముందుకు మైనింగ్ చేసుకొని పోయి చూడడం బెటర్ అనుకుంటా. గుండె జల్లు ఉన్నది లాభాలు పడతానేమో అని. A56 కొంచెం తిండికి నాకు తెలిసి కొంచెం తిండికి పోతే బెడ్ డ్రాప్లో వెళ్తామేమో మనం. కేవై లెవెల్ 58. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా లావల్లి మినిట్లన్నా రావచ్చు. అవ్వండి అదే ప్రాబ్లం. కేవ్ దొరికితే ప్రాబ్లం ఉండదు. లెవెల్ 58లో ఉన్నాం అయినా మనకు దొరకట్లే. ఎంటర్మ్యాన్ కదా ఎంటర్మ్యాన్. ఓకే ఇంత ముందుకు వచ్చినా మనకైతే ఒక్క డైమండ్ కూడా దొరకలేదు. అసలు ఈ లెవెల్లో నిజంగా డైమండ్ దొరికిద్దా లేదా? అమ్మ డైమండ్ కానీ ఓకే మనం కొంచెం యూటం కొట్టుకుందాం. దేనికోసమో మైండ్ చేస్తే దేనికోసమో వచ్చింది ఇది. డైమండ్ల కంటే లావాలే ఎక్కువ దొరుకుతుంది మా మీద. ఓకే అయిపోయింది. మనకు దొరికింది ఏంటిది రెడ్ స్టోన్ గోల్డ్ ఇది అంతే. దీని నుంచి మనకి ఏం దొరకాలి. ఇంకొంచెం మైనింగ్ చేద్దాం. మనకి ఈ పికాక్స్ అయిపోయేదాకా మైనింగ్ చేద్దాం. ఏం దొరకలేదంటే బ్యాగ్ వచ్చుదాం. టార్చెస్ కూడా అయిపోతున్నాయి. లిమిటెడ్గా వాడదాం అవండి ఇప్పుడు టార్చెస్. నాకు ఏడ దొరికితే ఆడ పెట్టేస్తున్నాం మనం అయితే టార్చెస్. ఏం దొరకలే. మైనింగ్ మనకు మంచిది అనుకుంటాం. టఫ్ బ్లాక్ బ్రో. ఒక్క డైమండ్ దొరికి బ్రో వీడియో ఆపేసుకుంటా. అమ్మ ఏం అడిగినా ఏమి ఇచ్చిన దేవుడా. నాకైతే ఏం దొరకట్లేదు ఇప్పుడైతే. ఇక్కడ ఒక్క నిమిషం సైడ్కి మైండ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నాకు తెలిసి చుట్టూ లాగా ఉంటుంది అనుకుంటా. కొంచెం బ్యాక్ ఉండడం మంచిది. ఓకే లాభ అయితే ఏం లేదు. మనం లైవ్ 58 మైండ్ చేస్తున్నాం కదరా. బియ్యం సైడ్కి వెళ్ళిపోవడే ఎక్కువ ఉంది ఇక్కడ. నాకు తెలిసి నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్రే వేసుకొని వద్దాం గైస్. నిజంగానే ఎక్స్రే వేసుకొని వద్దాం మనమైతే. చూద్దాం ఆగండి. పికాక్స్ కూడా బ్రేక్ అయిపోనికి వచ్చింది. ఇంకా సైడ్కి వెళ్ళిపోదాం. ఇంకా సైడ్కి వెళ్దాం.
ఓకే చుట్టూ చూద్దాం, ఏం లేదు. మనకు తెలిసి ఇక్కడ డైమండ్ దొరికే ఛాన్స్ అయితే తక్కువ ఉంది. లెవెల్ 10 చూద్దాం, ఏం కాదు. ఇప్పుడు మైనింగ్ చేసుకుని వెళ్దాం, చూద్దాం ఏం దొరుకుతుందో. బెడ్ రాక్ కాడికి వచ్చేసినాం. ఈడ డైమండ్ లేడు దొరుకుతాయిరా. ఓకే గైస్, ఈ మైనింగ్ సెషన్ అయితే ఆపేద్దాం. మనకైతే ఏం దొరకట్లేదు. ఏ రూట్లోకి వెళ్ళి వచ్చినా కూడా మర్చిపోయేటట్టున్నా. వెళ్ళిపోయి లాస్ట్ మినిట్లో అయితే చూసుకుంటూ పోదాం. ఇట్లా లైక్ దొరికితే దొరకచ్చు. ఓకే, ఆఫ్లైన్లో అయితే నేను మైనింగ్ చేసుకుంటా. ఏమైనా దొరుకుతుందో లేదో చూద్దాం. వెళ్ళిపోదాం గైస్. చుట్టూ చూసిన ఏం దొరకలే. డైమండ్లు కూడా దొరకలేదు మనకి. నాకు తెలిసి మైనింగ్ మనకి ఇంతే అనుకుంటా. నెక్స్ట్ వీడియో చూసుకుందాం. ఇటు సైడ్ అయితే మైన్ చేయలేదు కదా, చూద్దామా అండి. కేవ్ వచ్చింది నిజంగా. కేవ్లో ఏది దొరుకుతుంది చూద్దామా అండి. అప్పటి నుంచి పోకుండా అవుతున్నాం. ఇటు సైడా ఏం లేదు. ఇటు సైడు లావా పూల్ పెద్దనే ఉంది. లావాని అర్థం అనుకుంటే ఇంకేమో ఆపేసినాం. ఇప్పుడు ఇది తీసినాకో చక్క తింద పడుతుంది. చెప్పలే ఏం లేదు ఇక్కడ. ఫుడ్ అయిపోయింది, ఫుడ్డే చూసుకోలేదు మనం అసలు. ఓకే గైస్, మీదికి పోయినాక అయితే కలుస్తాము. ఓకే గైస్, మీదికైతే వచ్చేసాం మనమైతే. ఈజీకి వెళ్ళిపోదాం మనం. ఈడ కూడా అయితే ఏం లేదు. ఓకే పదండి. చుట్టూ మైండ్ చేసినాం, ఏం దొరకలే. మీదికి వెళ్ళిపోదాం. ఇంకా మొత్తం కాపర్ ఉంది, కాపర్ కలర్ చేసుకుని వెళ్ళిపోదామా అండి. కాపర్ కరెక్ట్గా అట్లేదు. ఓకే ఓకే 18 కాపర్ కలెక్ట్ అయిపోయింది. పదండి. ఓకే లూట్ అయితే చూద్దాం మనం. మీదకైతే వెళ్ళిపోయి ఓకే స్లీప్ వేద్దాం గాయస్. చూద్దామండి స్లీప్ వేస్తే థండర్ స్టార్మ్ అయితే పోతుందా? యా థండర్ స్టార్మ్ అయితేనే పోతుంది. వాయిస్ అయితే ఎక్కువ వస్తుంది, ఏమనుకోకండి గాయస్. ఓకే నైట్ కాలేదు, సరే వీడియో అయితే ఈడికి ఆపేద్దామండి. ఓకే గాయస్, ఈ వీడియో అయితే ఇంతే. మనకైతే దొరికిందైతే గోల్డ్, కాపర్, ఐరన్ అన్నీ మ్యాక్సిమం 18 to 18 దొరికినాయి. నెక్స్ట్ వీడియోలో అయితే మనం TNT తీసుకెళ్ళైతే బ్లాస్ట్ చేసి మైనింగ్ చేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.